అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగయ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్ టన్నుల్లో ఆనందం. మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డిపై ఎమ్మెల్యే దామచల్ల జనార్దన్ మండిపడ్డారు. అమావాస్యకు ఒకసారి ఒంగోలుకు బాలినేని వచ్చి వెళ్తారని, ఆయన కూటమిలో ఉన్నారని ఏం మాట్లాడడం లేదని ఆయన విమర్శలు గుప్పించారు. ప్రధానంగా బాలినేని పైన కరపత్రాలు ముద్రిస్తే పుస్తకాలు కూడా సరిపోవన్నారు దామచల్ల. ఇక బాలినేని పార్టీ మారారు కాబట్టి సరిపోయింది, లేకపోతే తండ్రిని కొడుకును జైల్లో వేయించేవాడినట్టు కూడా దామచల్ల ఘాటుగా స్పందించారు. గతంలో ఆయన వైసీపీలో ఉన్నప్పుడు మా పైన 79 కేసులు పెట్టి బాలినేని వేధించారంటూ కూడా దామచల్ల ఆవేదన వ్యక్తం చేశారు. ఇక జనసేనను అడ్డు పెట్టుకుని వైసీపీ నేతల కోసం బాలినేని పనిచేస్తున్నారంటూ కూడా కీలక కామెంట్ చేశారు. మరోవైపు బాలినేని వర్సెస్ దామచల్ల వ్యవహారం మాత్రం జిల్లా రాజకీయాలను ఒక్కసారిగా కుదిపేస్తున్నటువంటి వైనాన్ని మనం చూస్తున్నాం. ఇప్పటికే బాలినేని శ్రీనివాసరెడ్డి కూడా దామచల్ల జనార్దన్ పైన తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. తానే రాజు తానే మంత్రి అనేటువంటి రీతిలో వ్యవహరిస్తున్నారు, అరాచకాలకు పాల్గొంటున్నారు అనేటువంటి అంశం పైన ఆయన ప్రధానంగా కామెంట్ చేస్తే రేషన్ బియ్యం దందా, ఇసుక అక్రమ విక్రయాలు, మైనింగ్, మద్యం షాపులు, అదేవిధంగా భారీ దందాలు జరుగుతున్నాయంటూ ముఖ్యమంత్రి విచారణ జరిపించాలంటూ కూడా బాలినేని చేసినటువంటి కామెంట్స్. వారంలో 4 రోజులు ఒంగోలులోనే ఉంటానంటూ ఆయన చేసినటువంటి కామెంట్స్. ఈ మొత్తాన్ని బేరీజు వేసుకున్న తర్వాత దామచల్ల జనార్దన్ కూడా కౌంటర్ సవాల్ విసిరినటువంటి వైనాన్ని మనం చూస్తున్నాం. బాలినేని వ్యాఖ్యలపైన ఇప్పటికే దామచల్ల జనార్దన్ కౌంటర్ ప్రెస్ మీట్ పెట్టి మరీ తీవ్రంగా స్పందించారు. అక్రమాలకు పాల్పడింది ఎవరో కాణిపాకం వినాయకుడి ఆలయంలో ప్రమాణం చేయడానికి రావాలంటూ బాలినేనికి సవాల్ విసురుతున్నారు. కూటమిలో ఉన్నారని నేను మౌనంగా ఉన్నానంటున్నారు దామచల్ల. బాలినేని వైఎస్ఆర్సీపీని వీడిన తర్వాత కూటమిలోకి రావడం వల్లే ఇన్నాళ్ళు మౌనంగా ఉన్నామంటూ కూడా, పార్టీ మారకుండా ఉండుంటే పాత కేసులకు సంబంధించి తండ్రి కొడుకులు ఇద్దరిని కూడా జైల్లో వేసి ఉండేవారమంటూ కూడా ఆయన ఘాటుగా స్పందించారు. ఇంతకు దామచల్ల ఏమన్నారు ఓసారి చూద్దాం. మా కార్యకర్తకి అన్యాయం జరుగుతుందని చెప్పేసి కావాలని చెప్తావే, మీ కార్యకర్త అయినా ఎవడైనా తప్పు చేస్తే తప్పే కదా. మా మీద పోయినసారి ఎన్ని కేసులు పెట్టారు, ఒక్కొక్కరి మీద 79 కేసులు, నా మీద 18 కేసులు పెట్టించాడు. మళ్ళా అదేమంటే పొత్తు అంటాడు, నాకు పొత్తుతో ఇప్పుడు నేను మాట్లాడేదంతా సంబంధం లేదంటాడు. అతను ఏమనుకోవాలి నాకు అర్థం కావట్లా. వయసు పెరిగిందో ప్రెస్టేషనో ఎల్లుండి ఏదో జిల్లా పోస్ట్ ఏదో వాళ్ళ కొడుకు అడిగాడంట, దాన్ని ఇస్తారో హీరో అన్ని పెట్టుకొని ఇవన్నీ పెట్టుకునటం, రావటం చుట్టం చూపుగా రావటం, ఏదో ఒకటి మాట్లాడటం, వెళ్తాం. ఇది ఎవిడెన్స్ కెమెరాలు ఉన్నాయి మా దగ్గర, అన్నీ ఉన్నాయి. ఎందుకు గమ్ముకున్నాం మేము? చేత కాకున్నావా? ఇవన్నీ ఎట్లా కొట్టారు అందరినీ? పార్టీ మారాడు కాబట్టి సరిపోయింది, లేకపోయింటనా అందరు అబ్బా కొడుకులు ఇద్దరిని లోపల వేసిండేవాడిని నేను. పోయారు దాంట్లో ఈరోజు పిచ్చి పిచ్చిగా వచ్చేదేదో ఏదో ఒకటి అవినీతులని అవనివని మాట్లాడేది, ప్రెస్ వాళ్ళని మీరు ఎందుకు వేయడం అనేది. నువ్వు పెద్ద మనిషి, నువ్వు ఉండరా స్వామి, నువ్వు హైదరాబాద్ పోవాక ఆడుకునేదేదో ఏడే ఆడుకో, ఏడే ఆడుకుంటా. ఎక్కడైనా ఒక అవినీతి లేకపోతే ఒక సర్వే నెంబర్ ఏదైనా ప్రాబ్లం వస్తే సర్వే నెంబర్తో నువ్వు చూపించు అని చెప్పాను నేను. అదేమంటే వేగ్గా మాట్లాడటం, అక్కడ స్థలాలు అయిపోతున్నాయి, ఇక్కడ స్థలాలు అయిపోతుంది. 5 సంవత్సరాల్లో కబ్జాలు చేసింది ఎవరండి? వాళ్ళ కొడుకు గంజాయి దాపిచ్చేసి గంజాయి తాగుతా తీసుకొచ్చి రాత్రికి రాత్రే మంగమూరు రోడ్లంతా ఫెన్సింగ్ కట్టింది ఎవరండి? బళ్ళు ఇష్టం వచ్చినట్టు టిప్పర్లు తాగుతా ఉంటే వాళ్ళు ఏమారో ఆపారంట. ఈ విషయం నాకు తెలియదు. ఇప్పుడు ఆయన మాట్లాడిన తర్వాత మొత్తం రిపోర్ట్ తెప్పించా ఏం జరిగిందని. టిప్పర్లు ఆపితే టిప్పర్లని వాళ్ళందరిని పట్టుకొని రాడ్డు పెట్టుకొని కొట్టి, అతను పట్టుకొని ఏఎంఆర్ వాళ్ళని పట్టుకొని కొట్టి అంత చేశారు. అంటే ఇతను పోయినసారి రౌడీజం చేసినట్టు ఇప్పుడు కూడా అట్లా జరగాలంటే ఎలా జరుగుతుంది? అంటే పోయినసారి చేసినట్టు కబ్జాలు జరగాలి, పోయినసారి చేసినట్టే ఇష్టం వచ్చినట్టు లోళ్ళు దోలాలి, అన్ని తోలాలనుకుంటే ఎట్లా జరుగుతుంది? ప్రధానంగా కొందరు జనసేన ముసుగులో ఉంటూ ప్రతిపక్ష నేతల కోసం పనిచేస్తున్నారంటూ తనపైన వస్తున్న దుష్ప్రచారాల వెనుక బాలినేని అనుచరులే ఉన్నారంటూ కూడా దామచల్ల ఆరోపిస్తున్నటువంటి వైనాన్ని మనం చూస్తున్నాం. అసలు దామచల్ల జనార్దన్ ఇంత ఫ్రస్ట్రేషన్ తో కామెంట్ చేయడానికి కారణమైన ఇంతకు బాలినేని శ్రీనివాసరెడ్డి ఏమన్నారు, ఆయన వ్యాఖ్యలను ఒకసారి చూద్దాం. నేను అప్పుడు చెప్తున్నా, జనార్దన్ నిన్ను చూసి భయపడేవాడు ఎవరు లేడు. నువ్వేదో కేసులు పెట్టించిన నేను చేయడం, నువ్వేం చేసేది చేసుకో. నేను ప్రజల తరపు నిలబడతా, ఇక్కడ దేనికైనా ఉంటా, చూసుకుందాం, దేనికైనా సిద్ధమే. జనసేన కూటమి ఉంది, 150 ఫేర్ షాపులు ఉంటే ఒక షాపు ఇస్తావు జనసేనకి, ఒక షాపు. అంటే నీకు వాళ్ళు అనికి మంది ఓట్లు వేసేదానికే నా జనసేన, వేరే దానికి పైకి రాదా? ఒక షాప్ ఇస్తావు, ఏం చేసావు చెప్పు జనసేనకి? నాకు మళ్ళీ నేను కొత్తగా వచ్చాను, పాత వాళ్ళకి సాయం చేయాలి కదా. ఎవరు ఒక నాటం పెట్టుకొని రాజకీయం చేస్తున్నావు తప్పితే జనసేనకి ఏం చేసావు? ఇక్కడ కాదు,
జిల్లాలో ఉన్నటువంటి చాలా మంది జనసేన వాళ్ళు చాలా కార్యకర్తలు చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు, చాలా అన్యాయం, వాళ్ళు ఓట్లు వేసి అన్యాయం ఉంటారు. వాళ్ళందరూ కూడా నేను అండగా ఉంటా, నేను ప్రతి కాన్స్టిట్యున్సీకి జరిగేటటువంటి ప్రతి విషయం నేను ఓపెన్ అవుతా, నేను ఊరుకోను. ఎందుకంటే దానికి ఓటు నశించింది, ఓటు అనేది కొంతకాలమే ఉంటుంది, ఓటు నశించింది అని ఖచ్చితంగా కూడా నేను జనసేన కార్యకర్తల కోసం, నేను ప్రజల కోసం, ఎవరైనా ప్రజలు ఎక్కడ ఇబ్బంది జరిగినా నేను రెడీగా ఉన్నా. నేను వచ్చి నాకు ఎన్ని కేసులన్నీ నన్ను పెట్టుకొని నేను మటుకి ప్రజల కోసం పోరాడడానికి సిద్ధపడ్డాను కూడా తెలియజేసుకుంటాను. ఇది దామచర్ల వర్సెస్ బాలినేని కుటుంబాల మధ్య ఉన్నటువంటి తీవ్రమైన మాట ప్రతి మాట, సవాలు ప్రతి సవాలు. ఎందుకంటే గత దశాబ్దాలుగా మనం చూస్తున్నాం ఒంగోలు రాజకీయంలో దామచర్ల బాలినేని కుటుంబాల మధ్య తీవ్రమైనటువంటి పోటీ కనబడడం. ఇక బాలినేని శ్రీనివాసరెడ్డి గతంలో వైసీపీలో ఉన్నప్పుడు మంత్రిగా వ్యవహరించడం, కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు మంత్రిగా వ్యవహరించడం, జిల్లా స్థాయిలో రాజకీయాలపైన కొంతవరకు పట్టున్నటువంటి కీలకమైనటువంటి నేతగా ఉండడం. మరోవైపు బాలినేని వైసీపీని వీడిన తర్వాత జనసేన ద్వారా కూటమిలోకి వచ్చినప్పటికీ క్షేత్రస్థాయిలో మధ్య దామచర్ల వర్సెస్ బాలినేని వ్యవహారం, వారి మధ్య ఉన్నటువంటి వైరం తగ్గనేటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. స్థానిక పన్నులకు సంబంధించినటువంటి ఆధిపత్యం మాత్రం చాలా క్లియర్ కట్ గా కనబడుతుంది. ఎందుకంటే నియోజకవర్గంలో పన్నులకు సంబంధించి, అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి, నామినేటెడ్ పోస్టులు, అదేవిధంగా స్థానిక అధికారులపైన పట్టు సాధించేటువంటి విషయంలో ఇరు వర్గాల మధ్య ఉన్నటువంటి విభేదాలు కూడా రోజు రోజుకు పెరిగిపోతున్నాయి, భగ్గుమంటున్నాయి. గత ప్రభుత్వ హయాంలో నమోదు చేసినటువంటి కేసుల అంశాన్ని కూడా దామచర్ల ప్రధానంగా కీలకంగా వ్యవహరిస్తున్నారు. ఎందుకంటే గతంలో ఉన్నప్పుడు మమ్మల్ని కేసులు పెట్టి వేధించారు అనేటువంటి ఆరోపణలతో పాటుగా ఒకవేళ బాలినేని జనసేన పార్టీలోకి రాకుండా ఉండుంటే, ఒకవేళ బాలినేని కూటమిలో చేరకుండా ఉంటే ఎప్పుడో తండ్రి కొడుకులు ఇద్దరిని కూడా జైల్లో వేయించేవాను అనేటువంటి కీలకమైనటువంటి కామెంట్ చేస్తున్నారు. ఇక పాత కక్షల నేపథ్యంలో ఒకరిపైన ఒకరు బహిరంగంగా హెచ్చరికలు కూడా జారీ చేసుకోవడం కొంతవరకు ఉద్రిక్త పరిస్థితులు కారణమవుతున్నాయి. అయితే కార్యకర్తల్లో కూడా ఇరు వర్గాల మధ్య ఉన్నటువంటి పచ్చగడ్డి వేస్తే బగ్గుమనేలా ఉండేటువంటి వ్యవహారం పైన క్షేత్రస్థాయిలో ఉండేటువంటి కార్యకర్తల్లో కూడా ఒక రకమైనటువంటి అయోమయం, ఏం చేయాలో అర్థం కాక పాలుపోక గందరగోళానికి కూడా గురవుతున్నటువంటి అంశం. సో చూడాలి కూటమి పెద్దలు దీనిపైన ఏ విధంగా స్పందించేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. మొత్తం కూడా విపక్ష వైసీపీకి కొంతవరకు అనుకూలంగా మారేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ ఇద్దరు కీలక నేతల మధ్య కూటమి పెద్దలు ఎలాంటి సయోధ్య కుదుర్చారో, మరి ముఖ్యంగా ఎలాంటి సమన్వయాన్ని కుదర్చబోతున్నారో అనేటువంటి అంశం పైన మాత్రం స్థానిక క్యాడర్లో ఒక రకమైనటువంటి అయోమయమే ఉంది. చూడాలి కూటమి పార్టీలు చేయబోతున్నటువంటి నెక్స్ట్ స్టెప్ ఏంటో.